यादव कुल मोहन रूपा आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोदर దర్శకులు అలాగే లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర రెడ్డి గారు ఈనాటి సభాప్రారంభంలో వాటర్ సాధనగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి డాక్టర్ ఎస్పి భారతి గారు కళారత్న ప్రముఖ నాట్యకులు వారి సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్న ఈనాటి కార్యక్రమం ప్రత్యేకతగా మరి ఉత్తర చిత్ర హీరో హీరోలు మన ముందు ఉన్నారండి. హీరో శ్రీరామ్ గుమ్మల్ గారు వారు సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నారు. అలాగే చక్కని నటి సావిత్రి మహానటి సావిత్రి అంశతో జన్మించిన అనిపిస్తుంది అమ్మాయిని చూస్తుంటే కారుణ్య కట్రైన్ ఉత్తర చిత్ర హీరోయిన్. ఈనాటి సభాధ్యక్షుడు డాక్టర్ కాజం సత్యనారాయణ గారు కూడా 2 నిమిషాలు వస్తారు. మరి సభా ప్రారంభం చేయవలసిందిగా పెద్దలు నేను డాక్టర్ చిల్లా రాజశేఖర గారు కోరుతున్నాను. సభకు నమస్తమాంజలి. V3 న్యూస్ ఛానల్ కళా నిలయం సంయుక్త ఆధ్వర్యంలో మాన్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 60వ జన్మదిన సందర్భంగా వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టలు అందరూ కూడా గుర్తించి ఆటపాటలతో వరంగల్ చూస్తారు. అమ్మ పెద్దమ్మ కామొచ్చారు, ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. చిన్నపిల్లలు ఒక బర్త్డే ఎట్లా జరుపుకుంటారు అట్లా జరిపారు. మన మాన్యశ్రీ చంద్రశేఖర్ గారు ప్రతి ఒక్కరు కూడా మన జన్మదిన సందర్భంగా మొక్కలు నాటమని చెప్పారు. వారికి అదే సందర్భంగా ఈ V3 ఛానల్ వారు కళానిలయం కలిపి ఒక లబ్ధ ప్రతిష్ట అందరూ గుర్తించి వారికి ఈరోజు సన్మాన కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ చంద్రయ్య గారు రావడం, అందరూ కూడా వారి కర్తవ్యంతో ఒకసారి సీతా విజయలక్ష్మి గారికి, శ్రీమతి జయమ్మ గారికి, శ్రీమతి విజయలక్ష్మి శ్రీనివాస్ గారికి, శ్రీ రామ్ గోపాల్ గారికి, శ్రీ మల్లాయి గారికి, స్వప్న ప్రమాల్ గారికి, శ్రీ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గారికి, బి దుర్గయ్య గారికి, లింగస్వామి గారికి, చింతన్ గోపాల్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, నరసింహ గారికి, గోల్ శ్రీనివాస్ గారికి, శ్రీ భార్గవ్ గారికి, ముఖ్యంగా రిలీజ్ అయినటువంటి ఒక సినిమా ఉత్తర చిత్రమైనటువంటి హీరో శ్రీరామ్ గారికి, అదేవిధంగా అందులో హీరోయిన్ ఉన్నటువంటి మరి ఎవరో చెప్పారు సావిత్రి గారుగా మంచి అందమైనటువంటి అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి కుమార్ కారుణ్య గారికి, పత్రికా మీడియా మిత్రులకు, ఈ సభా కార్యక్రమం అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా మనం V3 ఛానల్ అటువంటి మన కాదు సత్యాన్ని గుర్తుగా చెప్పాలి. వారి ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో చాలా బాగా పాల్గొని ఒక V3 ఛానల్ స్థాపించి వివిధ జంట నగరాల్లో ఎక్కడే కార్యక్రమం జరిగినప్పుడు కూడా వారి ఛానల్ ద్వారా ఈ ప్రపంచవ్యాప్తంగా వారు ప్రచారాలు తెలియజేసినటువంటి కాదు సత్యాన్ని గుర్తు గారికి,
జంట ఇప్పుడు సురేంద్ర గారు దంపతులు పుష్పలత గారు వారిద్దరు భార్య భర్తలు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మంచి లబ్ధ ప్రతిష్ఠ చేయడం అంటే సుమారుగా మీడియా వారికి, పత్రికా వారికి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు జస్టిస్ చంద్రయ్య గారు, మానవ చైర్మన్ గారు, తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనసభాపతి, మంచి హృదయం ఉన్న వ్యక్తి మధుసూదనాచారి గారికి, రిటైర్డ్ డీసీపీ సత్యం గారికి, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారికి, మా సినిమా రంగానికి సంబంధించి ఉత్తర సినిమా హీరో హీరోయిన్స్కి, టీం అందరికీ, ముఖ్యంగా V3 ఛానల్ అండ్ కళా నిలయం కలిసి నిర్వహిస్తున్న గొప్ప కార్యక్రమం. తెలంగాణ జాతిపిత, ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణను తీసుకురావడానికి ఎంత కృషి చేశాడో, మరి తెలంగాణ అభివృద్ధి కూడా అంతే కృషి చేస్తున్న మహా వ్యక్తికి 66వ జన్మ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. ఎందుకంటే కళానిలయం నుండి కొన్ని వందల ప్రోగ్రాంలు జరిగాయి. సురేందర్ కొన్ని వందల కార్యక్రమాలు చేశాడు. నేను కూడా కొన్ని వందల కార్యక్రమాలకు రావచ్చు గెస్ట్గా. కానీ ఈనాటి కార్యక్రమం అదొక ప్రత్యేకత. అన్ని కార్యక్రమాలకి ఈ మన జాతిపిత తెలంగాణ కేసీఆర్ గారి జన్మదిన వేడుకలని సందర్భంగా ఇక్కడ చేయడం, మరి సురేందర్ గారు ఇన్ని కార్యక్రమాలు ఇది ఒక స్పెషల్. నా దృష్టిలో ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్ చేశారు, ఎన్నో, అసలు ప్రతి నెలకి 2 కార్యక్రమాలు చేస్తాడు. ఎలా చేస్తాడో తెలియదు. అందరూ చూస్తే ఇంత చిన్నగా ఏం చేస్తాడు అనుకుంటారు, కానీ అద్భుతం చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని వందల మందిని ఇక్కడ పరిచయం చేశాడు. వాళ్ళందరినీ ఎక్కడెక్కడి నుండో తీసుకొని వచ్చి ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి 25-30 సంవత్సరాలు ఉన్న కళాకారులు అందరినీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేదికలో వాళ్ళతో ఇక్కడ ప్రదర్శింపచేయడము అంత ఈజీ కాదు. ఒక కార్యక్రమం మన ఇంట్లో ఒక చిన్న బర్త్డే చేసుకోవాలంటే మేము ఎంతో కష్టపడతాం. అలాంటిది ఇంటి వందల మందిని సేకరించి మరి పెద్ద పెద్ద వాళ్ళని ఈ వేదిక వద్దకు తీసుకురావాలంటే ఎంత కష్టపడాలో మీ అందరికి తెలుసు. ఇది ఎంత ఈజీ అయ్యేది కాదు. అది మా కళా నిలయం సురేందర్ గారి వల్లే అవుతుంది. ఆయన కూడా, ఆయన భార్య కూడా అంతే సహకరిస్తారు. వాళ్ళిద్దరు ఆర్గనైజర్స్, ఎంత బాగా ఫస్ట్ నుండి కూడా అంతే కృషి చేస్తారు. గ్రేట్, సూపర్. బతుక 1 year అయినా నేను 3 సంవత్సరాల నుంచే కళానిలయం అనుకున్నా, కానీ పుట్టిన దగ్గర నుంచే కళానిలయం స్టార్ట్ అయింది. ఇప్పుడు అర్థమవుతుంది. పుట్టిన పిల్లలని కూడా ఇంకా వచ్చేసారి 2-3 నెలల పిల్లలతో కూడా నటించేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి కళానిలయం. పెద్ద స్టార్స్ ని తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడో తెలియదు. ఓ భానుప్రియ, ఒక శోభన, రకరకాల పెద్ద పెద్ద ఆర్టిస్టులని చెన్నై నుండి ఎక్కడి నుండో TV9 వాళ్ళు సేకరించినట్టుగా శోధన ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద నటులను తీసుకొచ్చి నెలకు ఒక ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాంలు చేస్తుంటాడు. ఈసారి మాత్రం V3 ఛానల్తో కోఆర్డినేషన్ అయి చేస్తున్నాడు. సో అది చాలా, ఎందుకంటే సచ్చా గారు కూడా సోషల్లో చాలా ఉన్నారు. బట్ కళానిలయం ఇద్దరు కలిసారంటే అద్భుతం జరుగుతుంది. ఈరోజు నేను మధుసూదనాచారి గారు వస్తారో లేదో అనుకున్నా, బట్ వారు రాగానే చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఆయన పవర్లో ఉన్నప్పుడు స్వయంగా నిలబడి తన కార్యకర్తల సినిమాలని రిలీజ్ చేయించిన మహా వ్యక్తి. నేనే గెస్ట్ ఆ రోజు. అన్న వాళ్ళు ₹1 పెట్టి సినిమా తీసి ఆ గాదంలో ఉంటే అన్న దగ్గర పోతే పవర్లో ఉండి, చాలా మంది పవర్లో ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళు బిజీ వర్క్లో ఉంటారు, కానీ పవర్లో ఉన్నట్టు ఆ రోజు కనిపించలేదు. ఆ రోజు స్పీకర్గా ఉంటే ఎట్లున్నారో ఈ రోజు కూడా అట్లే అనిపించింది. నాకు ఏమీ తేడా కనిపించలేదు. ఆయన ఛాంబర్లో వెళ్ళిన రోజు ఎట్లయితే రిసీవ్ చేసుకున్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. అందుకే ఆయన ఒక గొప్ప వ్యక్తి అయ్యారు. అందుకే కేసీఆర్ గారికి నమ్మిన వ్యక్తి అయ్యారు. ఒక కుడిభుజం లాగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అందరినీ నమ్మరు. ఎందుకంటే ఆయన జీవిత చరిత్రలో చూసినట్లయితే ఆయన అందరినీ నమ్మరు. నమ్మితే మాత్రం ప్రారంభిస్తారు. అలాంటి నమ్మకం దాంట్లో ఉన్న నిజంగా మధుసూదనాచారి గారు. ఎందుకంటే ఆయనతో చాలా సంవత్సరాలు మేము ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా వెళ్ళాము. 1000 మంది. అసలు అంత అద్భుతం. అట్లాంటి వ్యక్తి ఈరోజు తీసుకొచ్చినందుకు సురేందర్ గారు మీకు థ్యాంక్ యూ చెప్పాలి.
భోజనాచారి గారిని మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చినందుకు, అదేవిధంగా మరి మానవ హక్కుల చైర్మన్ గారు కూడా మన సోదరులు సురేందర్ పుష్పలత దంపతులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. V3 న్యూస్ ఛానల్ వారి సౌజన్యంతో కళా నిలయం సంస్థ వారు మిత్రులు కాచం సత్యనారాయణ గారు, సురేందర్ దంపతులు గారు, గౌరవ ముఖ్యమంత్రి, మనందరికి కూడా తెలుసు దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. కానీ ఏ కార్యక్రమమైనా, అది ఉద్యమమైనా, పాలనైనా, ఫలితాలైనా, పథకాల రచనైనా దేశం యావత్తు తెలంగాణ వైపు చూసే విధంగా తెలంగాణ భారతదేశానికి ఒక కలికి దురాయి లాంటి పరిపాలనతో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంగా వారి 66వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇందాక ప్రదర్శనలు ఇచ్చినటువంటి చిన్నలు, పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారైనటువంటి పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు, గౌరవ మిత్రులు విశిష్ట అతిథి సాయి వెంకటేష్ గారు, ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు చిట్టా రాజశేఖర్ గారు, గౌరవ మిత్రులు సుంకర సత్యనారాయణ గారు, సోదరి భారతి గారు, సినిమా యాక్టర్స్ అయినటువంటి చిన్నగా ఉన్నది శ్రీరామ్ అండ్ కారుణ్య, ఇద్దరు కూడా అప్కమింగ్ హీరో అండ్ హీరోయిన్, వారు వారి సంబంధించినటువంటి బృందానికి, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నిజంగా సురేందర్ గారికి మనం అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం, మనం తెల్లారింది మొదలు మళ్ళీ తెల్లారే వరకు మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నటువంటి సగటు మనుషులు. దానికి అతీతంగా సమాజానికి మంచి జరగాలి, సమాజానికి మంచి చేసేటువంటి వ్యక్తుల్ని వారు వారి వృత్తిలో ఇంకా రాణించే విధంగా, పునరంకితమయ్యే విధంగా వాళ్ళలో ఆ ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని నింపాలి. చిన్నపిల్లల లాంటి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలి. తద్వారా తెలంగాణ సమాజం, భారత సమాజం ఏ రంగంలో చూసినా కూడా మిగతా ప్రపంచానికి ఒక దిక్సూచిగా, ఒక ఆదర్శంగా నిలబడాలనేటువంటి తపనతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా మరొకసారికి వారికి కరతాళ ధ్వనుల ద్వారా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి. చాలా మంది గొప్ప వ్యక్తుల్ని వివిధ రంగాల్లో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి ప్రముఖులకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం చేయడంతో పాటు, నిజంగా ఇద్దరు చిన్నారులు, ఈ మధ్యకాలంలో మనం వార్తలు చూస్తూ ఉన్నాం. మనందరికి తెలుసు, ఒలింపిక్స్ అంటే పరుగుల పందెం అనేటువంటి విషయం గుర్తొస్తే హుస్సేన్ బోల్ట్ గుర్తుకొచ్చేవారు. కానీ నిన్న మొన్న కర్ణాటకలో జరుగుతున్నటువంటి కప్పల పోటీలో ఇద్దరు అద్భుతమైనటువంటి వాళ్ళు రన్నర్స్, ఒక ఆయన శెట్టి, ఇంకొక ఆయన శ్రీనివాస గౌడ. మహాద్భుతం. హుస్సేన్ బోల్ట్ వేగాన్ని మించినటువంటి వేగంతో వాళ్ళు పరిగెత్తిన తీరు ఒక మహాద్భుతం. మరి వాళ్ళలో ఆ టాలెంట్ ఉంది, కానీ
కంబల అనేటువంటి పోటీ నిర్వహించబడి ఉండకపోతే వాళ్ళకు ఉండేటువంటి టాలెంట్ బాహ్య ప్రపంచానికి తెలిసేది కాదు. అదేవిధంగా రకరకాల కళలలో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక వేదిక ఏర్పాటు చేయబడాలి. ఆ వేదిక ద్వారా వాళ్ళకు ఉండేటువంటి కళ గుర్తించబడాలి. ఆ గుర్తించబడేటువంటి కళకు అందరి సహకారం, అందరి ప్రోత్సాహం ద్వారా వాళ్ళ అద్భుతమైనటువంటి కళాకారులుగా తయారై మన సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం అది విస్మరించడం. కానీ సురేందర్ మాత్రం ఆ బాధ్యతను భుజాల మీద వేసుకొని ఇటువంటి కార్యక్రమాలు మేము అప్పుడప్పుడు పిలిస్తే ముఖ్య అతిథులుగా వస్తున్నాం. కానీ దీని వెనుకుండేటువంటి కష్టం మాత్రం మాకు తెలియదు. ఎవరు ఏ పని చేసినా ప్రతిఫలాన్ని ఆశించేటువంటి పనులే చేస్తూ ఉన్నాం తప్ప తన సమయాన్ని ఎదుటి వల్ల గొప్పతనాన్ని ఆవిష్కరించడం కోసం చేసేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కొందరికి మాత్రమే సొంతం. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి సురేందర్కు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇద్దరు చిన్నారుల్లో మళ్ళీ మనసు మీద ఒక చెరగని ముద్ర. ఆ చిన్న పిల్లలిద్దరు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భవిష్యత్తు ఉన్నది. వారి తల్లిదండ్రులకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో పాటు చిన్న విజ్ఞప్తి కూడా, వాళ్ళలో ఉన్నటువంటి కళకు మీ ప్రోత్సాహం, మీ సహకారం కనుక తోడైతే తప్పకుండా వాళ్ళు భవిష్యత్ రోజులలో గొప్పగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఆ బాధ్యత తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా నేను విశ్వసిస్తూ మరొకసారి నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, వాస్తవంగా ఎక్కువ సమయం ఉండాలి కానీ ఇంకా ఒకటి రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చిన్న మిత్రులు పిలిచిండు అనేదా భావించగా కాచం నీకోసం సభ నీకు స్వాగతం పలికే అవకాశం నాకు వచ్చింది. అది నా అదృష్టం. కాచం సత్యనారాయణ గారికి మనందరి తరఫున స్వాగతం పలుకుతూ ఆయన ఆగమనం నా నిష్క్రమణం ఏకకాలంలో జరుగుతున్నందుకు మన్నించాల్సిందిగా మనవి చేస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. నాటకాల్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వచ్చేసాడు మా కాచమన్న అన్న. ఉత్తర చిత్ర హీరో శ్రీరామ్ నిర్మల్ గారు. అన్నా 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 అలాగే కారుణ్య కట్రే ఆ చిత్ర హీరోయిన్. అన్నా అన్నా నాకు కొంచెం వెనకాలకు రా అన్న, కొంచెం వెనకాలకు రా అంటున్నా. ఇట్లా ఓకే సార్ మేడం కొంచెం భారతీయ కొద్దిగా కొంచెం సురేంద్ర ఓకే రైట్ ఓకే సార్. చంద్రయ్య గారు, అలాగే మాజీ స్పీకర్ మన రాజకీయ గురువర్యులు అయినటువంటి మస్కరంచార్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు,
మా వెంకట్ గారు, అలాగే డాక్టర్ లాయన్ రాజశేఖర రెడ్డి గారు, భారతి మేడం గారు, పుష్ప గారు, హీరోయిన్లు, అలాగే చాలా కార్యక్రమాల్లో ఈ డ్యాన్స్ను పంచుకున్నటువంటి మా పెద్దలు సుందర సత్యనారాయణ గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆహ్వానితులు. ఈరోజు సభా కార్యక్రమంలో యాక్చువల్గా నాకు సురేంద్ర గారు కళానిలయం నుండి సభాధ్యక్షత ఇచ్చినందుకు వారికి, సురేంద్ర కళానిలయం వారికి ప్రధానంగా ధన్యవాదాలు చెప్తూ, ఆలస్యంగా వచ్చినందుకు అందరినీ నేను నల్గొండలో ఒక ప్రోగ్రాంలో వెళ్ళకపోవడం వల్ల క్షమించాలని కోరుతున్నాను. మీ చేసినటువంటి ఇక్కడ చిన్నలు చేసినటువంటి నృత్యాలని చూడలేకపోతే కొంచెం బాధపడుతుంది. అలాగే దాదాపుగా సురేంద్ర 4 నుండి 5 సంవత్సరాల మధ్యన 5 సంవత్సరాల నుండి ప్రతి కార్యక్రమంలో కళానిలయం వాళ్ళు మా కాజం ఫౌండేషన్ నుండి నన్ను వ్యక్తిగతంగా కానివ్వండి, కాజం ఫౌండేషన్ నుండి ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు, ఆహ్వానిస్తున్నందుకు, వారి కళానిలయం తరఫున కూడా మేము చేసేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొంచుకుని విధంగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారిద్దరు భార్యాభర్తలకు, మా పుష్పమ్మకు, సురేందర్కు, అలాగే వారి యొక్క కళానిలయం ఆర్గనైజేషన్ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తప్పచ్చు. ఈరోజు నాకు జస్టిస్ చంద్రయ్య గారు ఈ కల్చరల్ కార్యక్రమాల్లో పరిచయమైనటువంటి వ్యక్తి. దాని తర్వాత మన ఎప్పుడైతే మానవ హక్కులు ఇచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డా. అంటే ఒక న్యాయమూర్తిని మనం ఒక దూరంగా చూస్తుంటాం. డ్యాన్స్ మీద, ఎన్నో డ్యాన్స్ల మీద మనం షేర్ చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి పక్కన కూర్చొని ఒక కార్యక్రమం చేయాలంటే చాలా డిసిప్లిన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ డిసిప్లిన్ లేదంటే ఈరోజు కొంచెం లేట్గా వచ్చేందుకు అది కొంచెం బాధగా ఉంది. తప్పకుండా మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ డిసిప్లిన్, ఆ సింప్లిసిటీ అవన్నీ కూడా మేము పాటిస్తుంటాం. అలాగే రాబోయే తరంలో పిల్లలకి ఇచ్చేటువంటి మెసేజ్ విషయంలో కానివ్వండి, మిగతా విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. ల్యాండ్స్కేప్లో ఉన్నటువంటి వెంకట్ కావచ్చు, ల్యాండ్స్కేప్లో ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అలాగే డాక్టర్ భారతి మేడం కావచ్చు, మరి సుందర సత్యనారాయణ అంటే బేసికలీ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇంక దాంట్లో ఎలాంటి అనుమానం ఉండదు డిసిప్లిన్ విషయంలో. అంటే అలాగే మనం చేసినటువంటి కార్యక్రమంలో కళానిలయం వారు చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి దాదాపు 20 సంవత్సరాల నుండి ఫస్ట్ సంవత్సరంకు స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాలను మొదలు పెట్టుకొని ఈ రోజు వరకు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, అంటే వివిధ కళల్లో ఆ కళల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు రాణించేటువంటి నిష్ఠాతులైనటువంటి వ్యక్తుల్ని తీసుకొని ఒక డ్యాన్స్ కింద తీసుకురావడం చాలా పెద్దటువంటి కృషి అవుతుంది. దాన్ని సక్సెస్ఫుల్గా చేసే దాంట్లో ఇద్దరి భార్యాభర్తలు ఒక డిసిప్లిన్గా చేసేటువంటి సందర్భం, దాంట్లో నాకు పాల్గొంచుకునే విధంగా చేసారు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు యొక్క జన్మదినం పురస్కరించుకొని 66వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు చేసినటువంటి ద లీడర్ అనే ప్రోగ్రామ్ ఏదైతే తీసుకురో అద్భుతమైనటువంటి కార్యక్రమం. యావత్ భారతదేశంలో ఈరోజు నెంబర్ 1గా వెళ్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి అరుదైనటువంటి అవకాశం కూడా రేపు రాబోతున్నటువంటి ట్రంప్ వస్తుంటే మన ముఖ్యమంత్రి గారికి అవకాశం దొరికింది. ఆ అవకాశం సందర్భం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించినటువంటి ఉద్యమకారులుగా నాకు కూడా కొంత గర్వకారణంగా ఉన్నది. అలాగే కళల్ని ప్రోత్సహించే దాంట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటూ, కళాకారులను రూపొందించుకుంటూ, గతంలో ఒక నానుడు ఉన్నది, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులే కళలకు పుట్టినలో చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 6 సంవత్సరాల నుండి ఒక అద్భుతంగా 300 పైనటువంటి కొత్త సంస్థలు ఏర్పడి ఆ సంస్థను నెలకొల్పిన సందర్భంలో కళలకు పుట్టిల్లు తెలంగాణ రాష్ట్రం చెప్పే విధంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి కళలు కూడా సజీవంగా జీవం పోసే దాంట్లో ఎన్నో సాంస్కృతిక సేవా సంఘాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సంఘానికి అనుబంధంగా మేము కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సాంస్కృతిక సంఘం వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున, మా తరఫున అందరూ కూడా శుభాభినందనలు తెలుపుతూ రాబోయే కాలంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే దాంట్లో కళానిలయం కూడా ముందుంటుందని చెప్తూ ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కళానిలయం వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ మరోసారి లేట్ వచ్చినందుకు క్షమించమని జై తెలంగాణ. ధన్యవాదాలు అన్న. నృత్య భారతి ప్రముఖ నృత్య గురు డాక్టర్ ఎస్ భారతి గారు మాట్లాడుతున్నారు. సభా సరస్వతి వందనం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అంశగా చెప్పుకునేటటువంటి ఆ యొక్క నాట్యాన్ని గురువులు, ఎంతో మంది గురువులు చిన్నారులందరికీ కూడా తరబిదించి అద్భుతంగా ఈరోజు ప్రదర్శింపచేశారు. కళానిలయం సంస్థ వారు, వీత్రి కాచం సత్యనారాయణ గుప్త గారు కలిసి మన యొక్క గురువరేణ్యులు, గౌరవనీయులు, పెద్దలు, మన యొక్క ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్ద మనసుతో ఇచ్చేసి గౌరవనీయులు పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు, తర్వాత మధుసూదనాచార్య గారు, మన పూర్వ శాసన సభాపతి సొంకటి సత్యనారాయణ గారు, వెంకట్ గారు, చల్ల రాజశేఖర రెడ్డి గారు, కాచం సత్యనారాయణ గారు, ఉత్తర సినిమా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా విచ్చేసి ఈ యొక్క సభని విజయవంతం చేయడానికి విచ్చేసినందుకు కూడా సురేంద్ర గారు పిలిచినప్పుడల్లా వారు వచ్చి ఈ విధంగా వారు డౌన్ టు ఎర్త్ ఎంత నిరాడంబంలో మనం చూస్తూనే ఉన్నాం. సార్ నిజంగా మీరు చెప్పిన మాటలు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను లాస్ట్ ప్రోగ్రాంలో కూడా. సార్ ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక మధుసూదనాచార్య గారు ఎంత అద్భుతంగా చెప్పారు. చిన్నారుల్లో ఉన్నటువంటి ఆ యొక్క కళలను వెలికి తీసే విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి సురేందర్ దంపతులు ఎంత విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మనందరూ చూస్తూనే ఉన్నాం. అందరూ కూడా ఒకసారి కర్తవ్యంతో వారి దంపతులందరినీ కూడా ఆశీర్వదించి అభినందించవలసిన కోరుతున్నారు. నిజంగా మన మధుసూదనాచార్య గారు చెప్పినట్టుగా ఎంత గొప్ప కళాకారులు అయినప్పటికీ కూడా సరైన వేదిక లేకపోతే వారిలో ఉన్నటువంటి ప్రతిభని నిరూపించుకోవడానికి అవకాశమే ఉండదు. అలాంటి అవకాశాన్ని అనేక సార్లు వారు మనకి వేదికలు ఇచ్చి చిన్నారులందరికీ కూడా అటువంటి గొప్ప అవకాశాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కళల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని నిలబెట్టగలిగే చిన్నారులే వీళ్ళంతా తరువాతి తరంలో. నేను ఒక నాట్య గురువుగా భావి తరాల వారికి గురు పరంపరగా విద్యలు ఇవ్వకపోతే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఏమైపోవాలి? నిలబడాలి అంటే గురువులు ఖచ్చితంగా తల్లిదండ్రులు కలిసి మన యొక్క సంప్రదాయ కళలైనటువంటి సంగీతం, నాట్యం, చిత్రలేఖనం మొదలైనటువంటి కళలన్నీ కూడా పిల్లలకి ఈ విధంగా నేర్పించి ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి గురువులకి తల్లిదండ్రులు అభినందిస్తూ, గురువులు కూడా ఎంతో కష్టపడి నేర్పిస్తే తప్ప విద్యలు రావు. ఏమాత్రం కూడా విద్యలకి అవరోధం కాదు ఈ కళలు. ఎన్నోసార్లు నిరూపించబడ్డాయి. అందుకు సాక్ష్యం నేనే. నా శిష్యులు ఈనాడు ఎన్నో దేశాల్లో గురువులుగా తయారై ఉన్నారు సార్. నాట్యాన్ని నేర్చుకుని ఇక్కడ సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా చేసి, ఎంఏ చేసి, అమెరికా లాంటి దేశాల్లో ఎంఎస్లు చేసి ఉద్యోగాలు చేసుకుంటూ అకాడమీలు స్థాపించి ఒక గురువుగా నా పేరుని దేశాల్లో కూడా ఇస్తూ చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి శిష్యుల్ని తయారు చేసేటువంటి గురువులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సురేందర్ దంపతులు చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈనాడు అవార్డు తీసుకున్నటువంటి శ్రీరామ్ కారుణ్యాలకి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని మంచి చిత్రాల్లో మీరు నటించి ఉత్తమ చిత్రాలు నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటూ, ప్రతిసారి సహృదయులు పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు ఇదే విధంగా వచ్చి మాలాంటి గురువుల్ని, చిన్నారుల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా సభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా విలేజెస్ నుంచి వచ్చిన ఫోక్ డాన్సర్స్ వాళ్ళందరినీ ఈరోజు ఈ సభాముఖంగా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కటి ప్రదర్శన ఇక్కడ ఇచ్చారు. వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా మన తరఫున అప్లాజెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు పెద్దలందరూ మధుసూదనాచార్య గారు ఫార్మర్ స్పీకర్ గారి మీద మాట్లాడడం జరిగింది. వేదికపై ఆశీనులైనటువంటి అందరూ మహా గొప్పగా విశేషాలని
వివరిస్తూ చాలా విపులంగా చెప్పడం జరిగింది. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే పెద్దలు ఆనరేబుల్ జస్టిస్ చంద్రయ్య గారు వాళ్ళ యొక్క ఉపన్యాసాన్ని ఇస్తారు. ఈరోజు మన అత్యధిక ఉత్సాహవంతుడు, నా మిత్రుడు, నా జిల్లా వాస్తవ్యుడు కాచం సత్యనారాయణ గుప్తా నిజంగా ది మోస్ట్ చారిటబుల్ పర్సన్ అనొచ్చేమో మా భాషలో. అతని కార్యక్రమానికి ఇంతకుముందే ఒక స్పీకర్ గారు చెప్తున్నట్టు పుష్ప సురేందర్కు సేదోడు వాదుడుగా ఎవరు లేరు, పాపం ఎలా మేనేజ్ చేస్తున్నారని స్పీకర్ గారు చెప్పినప్పుడు కాచం సత్యనారాయణ గుప్తా లాంటి వాళ్ళు, నాలాంటి మంది మార్పలం సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఈ వేదికని తయారు చేసి ఈ వేదికపై చాలా మంది సింగారుల యొక్క ప్రదర్శన ఇస్తున్నారు. వాళ్ళని సాయి వెంకట గారు ఇంతకుముందు ఒక ప్రామిస్ కూడా చేశారు. ఈ సురేందర్ ఈ పోరాన్ని తయారు చేసి ఈ పోరం మీద కొంతమంది హిడెన్ టాలెంట్స్, నిగూఢమైన వాళ్ళ యొక్క కళను బయటకు తీసుకుంటున్న కొంతమంది కళాకారులకు చిన్న చిన్న పాత్రలు ఇవ్వాలని మీ తరఫున మన సాయి వెంకట గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా నేను రిటైర్డ్ అయినాక సరే చదువుకున్నప్పుడు పోలీసులో ఉన్నప్పుడు కొంచెం సినిమా పిచ్చి ఉండేది. చదువుకున్నప్పుడేమో ఛాన్స్ లేదు పోవడానికి, చదవాలి పైసలు లేవు. పోలీస్ ఆఫీసర్ అయినాక అన్నీ ఉన్నాయి కానీ లీవ్ లేదు, టైం లేదు. రిటైర్డ్ అయినాక చేద్దామంటే చేత కావట్లేదు. చేస్తామని నేను ముందుకు పోతే సాయి వెంకట గారు ఎవరు నాకు అవకాశం ఇస్తారు. ఈ ఒక ఉదాహరణ మీకు సీరియల్ చూసి చెప్తాను. నేను మామూలుగా సినిమాలు చూస్తాను. కార్తీక దీపం అని ఈ మధ్య ఎంతమంది చూస్తున్నారు ఇందులో? ఎందుకంటే రేటింగ్ లో నెంబర్ 1 అని చెప్పారు. ఒక ఉదాహరణ ఏంటంటే ఇండియన్ ఆర్టిస్టిక్ టాలెంట్స్ బయటకి తీయాలి, ఎట్లా నిర్మాతలు దర్శకులు ఎట్లా వాళ్ళ యొక్క టాలెంట్ ట్రాప్ చేస్తారనేది ఒక ఉదాహరణ నేను చూపిస్తాను. ఏంటంటే అందులో ఒక శౌర్య హిల్స్, ఇక్కడ బాబుగారి కూడా హిల్స్ పెట్టారు. అందులో శౌర్య ఒక్కొక్క పాత్ర అందరికి గుర్తుండేలా ప్రేక్షక సముదాయం ఆ పాత్ర. అయితే ఆ అమ్మాయి సరే భార్య నలుపు భర్త ఎరుపు కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ లో ఒక అమ్మాయి నలుపు ఒక అమ్మాయి ఎరుపు. ఆ అమ్మాయి నలుపు ఎరుపున్నా కూడా నల్ల రంగు పాపం నల్లగా నీటి. అయితే ఆ శౌర్య అనే అమ్మాయి కొంచెం స్మార్ట్ ఉంటుంది, ఆ డెలివరెన్స్ యాక్షన్ డైరెక్ట్ అంతా మంచిగా కనబడుతుంది. నేను కూడా బాగా లైక్ చేస్తాను. చిన్నారులు అన్నప్పుడు దేవుళ్ళతో సమానం, మీ చిన్నారులంతా దేవుళ్ళతో సమానం. దేవుళ్ళు లేని దగ్గర మిమ్మల్ని పంపిస్తారట, ఎందుకంటే మీ పలుకులన్నీ చిలుక పలుకుతుంటాయి. అయితే ఆ అమ్మాయి నేను అనుకుంటాను ఎప్పుడు మనసులో చూసుకుంటూ ఈ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేస్తారంటే ఇంకో ట్రాప్ అనుకుంటుంది. ఈ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేస్తారని అనుకునేది సార్ కార్తీక దీపం. ఆ అమ్మాయిని సరిలేవు నీకెవరు ఈ ప్లేస్ లాస్ట్ బస్టర్ ఇది వచ్చారు. ఏదంతా ఆర్మీ గురించి ఇప్పుడంతా పేట్రియాటిజం మీద నేషనలిజం మీద నడుస్తుంది మన ఇది అంతా. ఆ తరుణంలో ఆయన మహేష్ గారు వీళ్ళంతా కలిసి సరిలేదు, అందులో ఈ అమ్మాయిని పెట్టడం జరిగింది. నిజంగా ఆ డైరెక్టర్ని నేను మళ్ళొకసారి ప్రోగ్రాంలో కలిసి అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే జన హృదయాల్లో ఉన్న అమ్మాయిని ఆ డైరెక్టర్ ఆ పాత్రను తీసుకున్నాడంటే నిజంగా ఆ అమ్మాయి యొక్క ప్రదర్శన, ఆ అమ్మాయి యొక్క డెలివరెన్స్, ఆ అమ్మాయి యొక్క స్మార్ట్నెస్ ఎలాంటి రికమెండేషన్ లేదని నేను అనుకుంటాను. కాబట్టి ఇందులో కూడా సాయి వెంకట గారికి నేను ముఖ్యంగా చెప్తున్నాను. ఇందులో మీరు కొంతమంది వాళ్ళ అద్భుతమైన వాతావరణం చాలా చాలా గొప్పవాడు, చాలా సింపుల్ సిటీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ముందు నాకు ఆయన సమక్షంలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలకు గారికి సార్ మీరు చాలా బాగా మాట్లాడారు సార్. ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఒక 4 పాయింట్ నాకు జరిగి నేను ఏం మాట్లాడాలని చెప్పి మేడం భారతి గారికి, అలాగే లైన్ సాయి వెంకట్ సార్ గారికి, మన రాజశేఖర్ సార్ గారికి, అలాగే మై కో యాక్టర్స్ అందరికీ, అండ్ మన అందరికంటే లాస్ట్ చెప్తున్నాను కాదు, ఆయన గురించి లేటెస్ట్గా చెప్పాలని చెప్తున్నాను.
సురేందర్ గారి గురించి. అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి, పేరెంట్స్కి అండ్ ఆడియన్స్ అందరికీ అండ్ మీడియా కూడా నమస్కారాలు. సో ఇలాంటి ఫంక్షన్కి రావడం ఫస్ట్ టైం అండి నాకు ఇది. సో ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళ ముందు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఇంతమంది మాట్లాడిన తర్వాత మీ టైంని నేను ఎక్కువ తినొద్దంగా ఫీల్ అవుతున్నా. అంటే ఎగ్జాస్ట్ అయిపోయింది, ఇంక ఎక్కువసేపు వేస్ట్ చేయను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ. బంగారు తెలంగాణ వచ్చింది. బంగారు తెలంగాణ వచ్చింది. 1 year old అని గట్టి చెప్పండి కూడా వచ్చింది. బంగారు తెలంగాణ వచ్చింది. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా మీలాంటి వాళ్ళ వల్ల మాకు ఎంతో తృప్తి కలుగుతుంది. ఎందుకంటే ఇలా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇలా సత్కరించినప్పుడల్లా మేము పడ్డ కష్టం అది ఏదైతే ఉంటుందో అది అన్నిటినీ మర్చిపోయి మీ చెప్పట్లు అవే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మేము పడ్డ కష్టం అంతా మేము మర్చిపోతాం. సో థ్యాంక్ యూ సార్. మీరు ఇలానే ఎంతో మందికి ఇలా ఒక మంచి గుర్తింపుని ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నాను. మీరు ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కళాకారులకు ఇదే ఎంతో సంతోషాన్ని, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అండ్ ఇందాక చూశాను పిల్లలందరూ చాలా చక్కగా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో యా నాన్న, కళామ్మని మించిన దైవం లేదు అంటారు. ఎందుకు అంటే నేను చిన్నప్పుడు ఇలాగ పర్ఫామ్ చేశాను. సో ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నాను. బట్ డ్యాన్స్ని వదలలేదు. ఎందుకంటే నాకు యాక్టింగ్ నేర్పించింది, నాకు డాన్సర్గా ఉన్నందుకు నాకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాతే నేను హీరోయిన్గా వచ్చాను. సో ఎప్పటికీ డాన్సర్గానే మీ ముందు కూడా ఎప్పుడూ మంచి పేరు తెచ్చుకుంటాను. అండ్ నాన్న ఎప్పుడు ఈ డాన్స్ని వదలకుండా ఇలానే దీంట్లో మీరు ఇంకా ఎంతో రెట్టింపుగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీ తల్లిదండ్రులు